బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిందేమీ లేదు. అయితే మాకేంది, మా రామ్ చరణ్ అన్నకి కవల పిల్లలు పుట్టారు, మెగా కుటుంబానికి వారసుడు వచ్చాడు, మాకది చాలు. బడ్జెట్ లో కేటాయింపులు ఎవడికి కావాలి? హీరో రామ్ చరణ్ కి కవలలు పుట్టినందుకు అందులోన వారసుడు వచ్చాడని గుడ్డలు చించుకుంటున్నారు. సొంత వారసులకి అన్నీ పెట్టుకునే దిక్కు లేదు గాని ఎవరికో కొడుకు పుడితే వీళ్ళ సునగానందం ఏమిటో. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఆసుపత్రి బయట పటాకులు కాల్చడం, గుంపుగా హాస్పిటల్ చుట్టూ చేరి గోల చేయడం. రామ్ చరణ్ తన కూతురిని తీసుకుని హాస్పిటల్ కి వస్తే చేతిలో చిన్న పిల్ల ఉందని కూడా చూడకుండా చుట్టూ చేరి మీద పడడం. ఇంతకన్నా మూర్ఖత్వం ఏముంది? ఇంకా ఎంతకాలం ఇలాంటి గుంపు బానిసత్వం? అప్పట్లో అనంతపురం సినిమాలో మంత్రి మనవడి బారసాలకి ఓ గుంపు లారీలో వెళ్తూ మంత్రి మనవడి బారసాలకి జై అనడం చూసి అందరూ నవ్వుకున్నారు. ఈ డైరెక్టర్ది మరీ అతి కాకపోతే ఇలాంటి బానిసలు ఉంటారా అని హేళన చేశారు. కానీ 20 ఏళ్ల తర్వాత కూడా అంతకు మించి వెన్నెముక లేని బానిసలను చూస్తే కానీ అర్థం అవ్వలేదు మన సమాజం ఎంతలా ఎదిగిందో.